ది బాప్ ఆఫ్ ఆల్ గేమ్స్ ఎల్ క్లాసికో ఆఫ్ ఐపీఎల్ ఈజ్ బ్యాక్. ఐపీఎల్ చరిత్రలోనే ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఏవి అంటే ప్రతి క్రికెట్ అభిమాని చెప్పే పేర్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటే అందరికీ గుర్తొచ్చేది రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్ ఆఫ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజెస్. అందుకే దీన్ని ఎల్ క్లాసికోగా వర్ణిస్తారు. అయితే ఈసారి ఎంఐ సిఎస్కే మధ్య మ్యాచ్ కొత్తగా ఉండబోతోంది. దీనికి కారణం నూతన సారథులు. ఎంఐ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా, సిఎస్కే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టిన సంగతి మనకి తెలిసిందే. అయితే ఈ ఇరు జట్లకి ఉన్న లెగసీని కంటిన్యూ చేయడం వీరికి అతిపెద్ద సవాల్లా మారింది. ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే సీజన్ మొదటి 3 మ్యాచ్లలో ఓడిపోయి తర్వాత 2 మ్యాచ్లలో కంబ్యాక్ ఇచ్చి అద్భుతంగా రాణిస్తున్నారు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాకెట్ స్టార్ట్స్ ఇస్తుండగా ఫినిషింగ్ బాధ్యతలు టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్లు చూసుకుంటున్నారు. తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో అదనపు బలంగా ఉన్నారు. ఫిట్నెస్ కారణంగా మొదటి 3 మ్యాచ్లకు దూరమైన సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టులోకి చేరి గత మ్యాచ్లో ఆర్సీబీపై 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది తన కంబ్యాక్ను చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. ముంబై ఇండియన్స్ను బాగా కలవరపెట్టే విషయం బౌలింగ్ అయినప్పటికీ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నారు. కోయిట్జీ, ఆకాష్ మధ్వాళ్ళు మంచి సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నారు. సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్డ్ మరియు క్లాస్ హిట్టింగ్తో నిండి ఉంది. టాప్ ఆర్డర్లో రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్లు మంచి ఆరంభాన్ని అందిస్తున్నారు. దానికి అనువుగా తర్వాతి వరుసలో వచ్చే అజింక్య రహానే, శివం దుబే, రవీంద్ర జడేజాలు అదనపు బలంగా నిలుస్తున్నారు. ఇక వీరికి ధోని మెరుపులు కూడా తోడవడంతో సిఎస్కే బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది. ఇక వీరి బౌలింగ్ యూనిట్కి తిరుగులేదు. ముస్తఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే, దీపక్ చహర్, మతీష పాత్రానా, మహీష తీక్షణ డెడ్లియెస్ట్ పేస్ అటాక్ మరియు స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టడంలో వీరికి వీరే సాటి. చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్నారు. ఇక ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 36 మ్యాచ్లలో తలపడగా అందులో ముంబై ఇండియన్స్ 20 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 16 సార్లు గెలుపొందాయి. వాంకడేలో ఈ ఇరు జట్లు 11 సార్లు తలపడ్డాయి. అందులో 7 సార్లు ముంబై ఇండియన్స్, 4 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచాయి. ఈరోజు మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా ఉండబోతుంది. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కమెంట్స్లో మెన్షన్ చేయండి.